ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను. సో ఈ మాటలు దేవుడు ఇర్మియాతో సెలవిస్తూ వచ్చాడు అనమాట. ఇర్మియా ఇక్కడ ఇశ్రాయేల్ దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అంటే యూదా వారికి, ఇశ్రాయేల్ ప్రజలకు ఈ మాటలు తెలియపరచమని ఇర్మియాతో దేవుడు సెలవిస్తూ వచ్చాడు అనమాట. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైన్నాను. అంటే యూదా ప్రజలకు, ఇశ్రాయేల్ ప్రజలకు సంభవించిన ఇక పరిస్థితులను బట్టి, వారు చెరలో ఉండిన పరిస్థితులను బట్టి దేవుడు వారికి విడుదల ఏ విధంగా అనుగ్రహిస్తాడో ఈ యొక్క అధ్యాయంలో రాయబడుతూ వచ్చాయన్నమాట. వాళ్ళు భీతి చేతను, సమాధానం లేని కాలంన భీతి చేతను, దిగులు చేతను జనులు కేకలు వేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నట్టుగా మనం ఈ అధ్యాయంలో చదవగలం. సో ఇలాంటి పరిస్థితులు మీకు ఉండవు ఇక మీదట అని దేవుడు వాళ్ళకి తెలియపరుస్తూ వచ్చాడనమాట ఇర్మియా ద్వారా. ఎలాగంటే, మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడు అయిన యాకోబు భయపడుకుము, ఇశ్రాయేలు విస్మయమందుకుము. నేను దూరంన నుండి నిన్నును, చెరలోనికి పోయిన దేశంన నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనం చేసేదను గాని నిన్ను సమూల నాశనము చెయ్యను అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ వచ్చేదనమాట. సో బహుశా వాళ్ళకి సంభవించిన ఆ చెర లాంటి పరిస్థితులు, వారు ఆ భయంకరమైనటువంటి భీతి, దిగులు, అంటే విచారము, అంటే భయభీతుల్లో ఇంకా రక్షించే వాళ్ళు లేరన్న పరిస్థితులు, అంటే భయంకరమైన దినాలు వారి జీవితంలో వాళ్ళు ఫేస్ చేస్తున్నారన్నమాట. ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు అలాంటి భయభీతుల్లో ఉన్న సమయంలో ఇర్మియాకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఆ ప్రజలకు సంభవించేటువంటి మంచి దినాలను గురించి దేవుడు తనకి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ వచ్చారన్నమాట. సో ఈ మాటలన్నీ వాళ్ళు వింటూ వచ్చినప్పుడు నిజంగా వారు పొందుతున్నటువంటి ఆ కఠినమైన శిక్ష నుండి దేవుడు వాళ్ళకి విశ్రాంతి, అంటే బలాన్ని అక్కడ వాళ్ళని రక్షించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. అంటే నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ అంటే నేను సమూల నాశనం చేస్తాను అని దేవుడు వాళ్ళకి అభయాన్ని అనుగ్రహిస్తూ వచ్చారంట. నేను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. సో మీరు ఖచ్చితంగా అదే దేశంలోనే మీరు నెమ్మలించి నెమ్మదిగా ఉంటారని. ఉదయకాలం మనకు సంభవించిన పరిస్థితులను బట్టి భయభీతుల్లో ఉన్నావేమో, దిగులు పడుతూ ఉన్నావేమో, ధైర్యం చేరిన పరిస్థితిలో ఉన్నావేమో, భీతి చేతను, దిగులు చేతను, సో అంటే నైట్ అవుట్స్, అంటే నిద్రలేమి పరిస్థితులు నీ జీవితంలో నీవు అనుభవిస్తున్నావు. నీకున్న పరిస్థితులను బట్టి దేవుడు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా ద్వారా యూదా ప్రజలకు దేవుడు సెలవిచ్చిన రీతిగా ఉదయకాలం దేవుడు మనకు కూడా వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఈ భయభీతుల నుంచి నేను నిన్ను తప్పిస్తాను. నువ్వు ఎక్కడైతే బాధపడుతున్నావో, ఎక్కడైతే నువ్వు దిగులు పడుతున్నావో, ఎక్కడైతే బెదిరింపు సమస్యలను నువ్వు ఫేస్ చేస్తున్నావో దేవుడు అక్కడే నీకు నిమ్మలించి నెమ్మది పొందేటువంటి స్వాతంత్రాన్ని దేవుడు అనుగ్రహిస్తానని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం చదివితే, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును గనుక వారు నీ మీద యుద్ధం చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో దేవుడు మన పక్షంలో ఉంటే దేవుడు అన్ని విషయాల్లో మనకి విజయాన్ని అనుగ్రహించేదాడు. వాళ్ళు ఒకవేళ మన మీద యుద్ధం చేయవచ్చు, కానీ వాళ్ళు జయింపక పోదురు. సో మనలో ఉన్న దేవుడు విజయశాలైనటువంటి దేవుడు. మన పక్షాన ఉండి యుద్ధంలను జరిగించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సో ఈ జీవితమే ఒక యుద్ధకాలం. ఈ యుద్ధకాలంలో మనము యుద్ధాలను జరిగించేటువంటి దేవుని వైపు మనం చూస్తూ వచ్చినప్పుడు ఇర్మియా ద్వారా యూదా ప్రజలకు ఏ విధంగా అయితే వాళ్ళని రక్షిస్తూ వచ్చాడో దేవుడు, ఎలాగ వాళ్ళకి విముక్తి కలుగుతూ వచ్చిందో ఉదయకాలం మనం కూడా ప్రభువును ఆశ్రయిస్తూ వచ్చినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మనకి సహాయం చేసేటువంటి దేవుడు అనమాట. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం చదివితే, నీ దేవుడైన యెహోవా నీకు
తోడై ఉన్నాడు, నీకేమియో తక్కువ కాదు. సో మన దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా మనకి మేలు చేసేటువంటి దేవుడు, తక్కువ కాకుండా అంటే మన పక్షాన ఉండి కార్యాలను ఆయన సఫలం చేసేటువంటి దేవుడు అనమాట. మన ప్రయత్నాలన్నిటిని ఆయన సఫలం చేసేటువంటి దేవుడు. ఉదయకాలం అలాంటి గొప్ప దేవుడిని, సజీవుడైన మన దేవుడిని మనం కలిగి ఉంటూ వచ్చాం. పరిస్థితులను బట్టి నీవు దిగులు పడొద్దు, పరిస్థితులను బట్టి భీతి చెందొద్దు, పరిస్థితులను బట్టి భయపడి అంటే దిక్కుతోచని స్థితిలో నీవు ఉండవద్దు. ఉదయకాలం సో నాలో ఉన్న దేవుడు, నేను సేవించే దేవుడు ఎలాంటి దేవుడని మనం గ్రహిస్తూ వచ్చినప్పుడు పరిస్థితులన్నింటిలో తగిన సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి విజయోత్సాహంతో ముందుకు కొనసాగే కృపను మన దేవుడు మనకు అనుగ్రహించేవారుగా ఉంటారు. ఉదయకాలం సో ఈ రకరకాల సమస్యలను బట్టి దిగులు పడుతున్నావేమో, అనారోగ్య పరిస్థితులను బట్టి, సో రకరకాల అంటే కుటుంబంలో వెలువడే నెమ్మది లేని పరిస్థితులను బట్టి, అనుకోనని సమస్యలను బట్టి ఉదయకాలం బాధపడుతున్నావేమో, దేవుడికి వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైనాను. మన దేవుడు మనం రక్షించే దేవుడు, మనకు తోడయుండి మనకు సహాయం చేసేటువంటి దేవుడు. అలాంటి దేవుని మనం కలిగి ఉంటూ వచ్చాం. ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్య. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడయున్నానని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని మీరు ఎరుగుదురు. అన్ని విషయాల్లో ప్రభా మీ యొక్క సహాయంను మీరు అనుగ్రహించి కృప చూపిస్తూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.